ఫ్రీ పథకాలు ఎత్తారంటారు. ఏదేది ఫ్రీ, ఏ పథకం ఉచితంగా ఇవ్వాలి. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, సరే ఇవన్నీ మీరు నాకు రైతు బంధు పడలేదు, రుణమాఫీ కాలేదు, ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా. నేను అనేది ఏంటంటే, మా పిల్లలకు ఉచిత విద్య, కేజీ టు పీజీ వరకు ఉచిత విద్య, మాకు ఏ హాస్పిటల్ పోయినా, కార్పొరేట్ హాస్పిటల్ పోయినా మాకు ఉచిత వైద్యం కావాలని అడుగుతలేరు ఎందుకు? ఉచిత వైద్యం అంటే కల్లా ఏదో నామకే వస్తే ఇస్తాడు, తోలుతాడు, పట్టించుకోరు. పట్టించుకుంటారా? ఉచిత ఉచిత రేపు వస్తా మాపు వస్తా అంటాడు, జేసేపు ఆగు చూస్తా అంటాడు. వీళ్ళు పానం పోతుంది అప్పటికల్లా. పైసలు పెట్టిన పానమే నయం ఉన్నది. అంతేనా? అంతే. మళ్ళీ గవర్నమెంట్ స్ట్రిక్ట్ గా తీసుకుంటే అమలు పరుస్తారు కదా. గవర్నమెంట్ టైట్ గా తీసుకుంటే వరవచ్చు. అదే ఏ ఊర్లో అయినా ఇవి వస్తలేరు అవి వస్తలేరు అని అంటారు, కానీ మరి ఉచితాలు వద్దు మాకు, మేము ఇది చేస్తాము. ఏంటంటే అలవాటు అయిపోయింది, తింటాం పంటాం. ఫ్రీ పథకాలు ఎత్తారంటారు. ఏదేది ఫ్రీ, ఏ పథకం ఉచితంగా ఇవ్వాలి. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, సరే ఇవన్నీ మీరు నాకు రైతు బంధు పడలేదు, రుణమాఫీ కాలేదు, ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా. నేను అనేది ఏంటంటే, మా పిల్లలకు ఉచిత విద్య, కేజీ టు పీజీ వరకు ఉచిత విద్య, మాకు ఏ హాస్పిటల్ పోయినా, కార్పొరేట్ హాస్పిటల్ పోయినా మాకు ఉచిత వైద్యం కావాలని అడుగుతలేరు ఎందుకు? ఉచిత వైద్యం అంటే కల్లా ఏదో నామకే వస్తే ఇస్తాడు, తోలుతాడు, పట్టించుకోరు. పట్టించుకుంటారా? ఉచిత ఉచిత రేపు వస్తా మాపు వస్తా అంటాడు, జేసేపు ఆగు చూస్తా అంటాడు. వీళ్ళు పానం పోతుంది అప్పటికల్లా. పైసలు పెట్టిన పానమే నయం ఉన్నది. అంతేనా? అంతే. మళ్ళీ గవర్నమెంట్ స్ట్రిక్ట్ గా తీసుకుంటే అమలు పరుస్తారు కదా. గవర్నమెంట్ టైట్ గా తీసుకుంటే వరవచ్చు. అదే ఏ ఊర్లో అయినా ఇవి వస్తలేరు అవి వస్తలేరు అని అంటారు, కానీ మరి ఉచితాలు వద్దు మాకు, మేము ఇది చేస్తాము. ఏంటంటే అలవాటు అయిపోయింది, తింటాం పంటాం.